తుని నియోజకవర్గాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తేటగుంట టీడీపీ కార్యాలయంలో టూరిజం, స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ తొండంగి మండలం పెరుమళ్లాపురం, దానవాయిపేట బీచ్ను, తాండవ నది కట్రాల కొండ, పంపా నది పరివాహక ప్రాంతాన్ని, ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మలోవను పర్యాటకంగా తీర్చిదిద్దాలని యనమల సూచించారు. తుని నియోజకవర్గంలో ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని సూచించారు. పీఎం విశ్వకర్మతో చేతి వృత్తుల వారికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సాగరమాల పథకంలో తీర ప్రాంతంలో 4 లైన్లు రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారని, దీంతో తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నారు. రానున్న కాలంలో SEZలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు అవుతున్న దృష్ట్యా ప్రజల ఆహ్లాదం కోసం పర్యాటక శాఖ ప్రత్యేక శ్రద్ధతో కొత్త పర్యాటక కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ స్వామి నాయుడు, జిల్లా అధికారి పోసయ్య, APO త్రిమూర్తులు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి హరిశేషు, జిల్లా ప్రణాళిక అభివృద్ధి అధికారి త్రినాథరావు పాల్గొన్నారు. సార్, ఇప్పుడు దీన్ని టూరిజం అనేది ఒక చక్కటి మనకి ఎకానమీని డెవలప్ చేయడానికి తక్కువ పెట్టుబడితో మనం ఎక్కువ ఆర్థిక అభివృద్ధి చేకూర్చడానికి బాగుంటుందని చెప్పడం జరిగింది సార్. ఇందులో భాగంగా మనం పెరుమాళ్లపురం బీచ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి చాలా బాగుంటుందని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే దానవాయిపేట ఆల్రెడీ మనం CCLAకి రాయటం జరిగిందండి కలెక్టర్ గారి ద్వారా. దానికి అనుమతులు రావాల్సి ఉంది. అలాగే మనకి తలుపులమ్మ లోవలో సార్ ఏమంటున్నారంటే క్రిందని మన టూరిస్ట్ రిసార్ట్స్ గా దాన్ని డెవలప్ చేయడానికి చాలా అనువైన ప్లేస్ గా సార్ చెప్పడం జరిగింది. అలాగే మనం కూడా గుర్తించాం, అది ఒకవేళ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏ పరిధిలో లేకపోతే దాన్ని చక్కగా టూరిస్ట్ గా అనువైన రిసార్ట్స్ గా డెవలప్ చేయడానికి కూడా ఒక ప్రణాళికని మనం రూపొందించమని చెప్పడం జరిగిందని. తర్వాత అన్నవరం పంపలో చక్కగా బోటింగ్ ఒకప్పుడు జరుగుతూ ఉండేది. దాన్ని కూడా ఇప్పుడు మనం పెద్ద ఎత్తున దాని మీద కనుక దృష్టి పెడితే చక్కటి వనరులుగా మనకి ఉంటుంది. అలాగే సందర్శకులకి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ ఉంది అనేది చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ మనకి రివర్ బెడ్ గా తాండవ రిజర్వాయర్ కి దగ్గరలో మనకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయటం బాగా అనువుగా అయిన ప్రదేశంగా కూడా గుర్తించడం జరిగింది. అలాగే కాట్రాళ్ల కొండ నుంచి తుని వరకు కూడా చక్కగా దాన్ని బెడ్ గా తయారు చేసి పార్క్ గా తయారు చేయడానికి అనువైన ప్లేస్ గా మనం దీనిలో డిస్కస్ చేయడంలో తేలింది. సార్ కూడా దాన్ని మంచి అనువైన ప్రదేశం, నేను పైనుంచి అనుమతులు కూడా తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పడం జరిగిందండి. బీచ్ ఫెస్టివల్ అనేది సార్ ఉన్నప్పుడు అంటే ప్రభుత్వం హయాంలో మనకి AR రెహమాన్ గారిని కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున గతంలో జరిపారండి. టూరిజం పట్ల ప్రజల్లో చక్కటి అవగాహన వచ్చింది. ఆ విధంగా మళ్ళీ రాబోయే రోజుల్లో దీన్ని ఒక గ్రోత్ ఇంజిన్ గా మనం టూరిజాన్ని తీసుకోవటం జరిగింది. అలాగే మనకి జమదాని అనే పట్టు పరిశ్రమ ద్వారా ఎక్కువ మంది సందర్శకులు వస్తున్నారు. వచ్చిన వాళ్ళని ఏదైనా ఒకరోజు ఏదో అన్నవరం వెళ్ళి, లేదా ఒకరోజు తలుపులమ్మలో వెళ్ళి, అలాగే ఒకరోజు ప్రకృతి అందాలను తిలకిస్తూ, అలాగే అఖండ గోదావరి ప్రాజెక్టులో పరిధిలో భాగంగా ఒక సందర్శకుడు వచ్చి 5 రోజులు పైగా మనకి ఇక్కడ స్టే చేయటం వల్ల వాళ్ళ ద్వారా సంబంధిత అన్ని కూడా ఎకానమీ డెవలప్ అవడానికి, ప్రజల్లో చక్కటి గ్రోత్ రావడానికి బాగుంటుందని తెలియజేయటం జరిగింది. దీని అన్నింటినీ దృష్టిలో